ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా పీఆర్సీను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర బాధ్యులు చెన్నుపాటి మంజుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నా కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నందు జరిగిన నిరసన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పలు ఉద్యమ సంఘాలు ప్రతినిధులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీతో పాటు పెండింగ్ లో ఉన్న ఐఆర్ను అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పీఆర్సీ కోసం కమిటీ కూడా వేయలేదని ఆరోపించారు. గతంలో తమ హక్కుల సాధన కోసం రోడ్డు ఎక్కి నిరసనలు తెలిపినా తమపైన అప్పటి వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి తమను ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ కమిటీ వేయడంతో పాటు కారుణ్య నియామకాలను చేపట్టి ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్, సెక్రటరీ ఎన్ చిరంజీవి, కో చైర్మన్ కె నరహరి, కో చైర్మన్లు బి మనోజ్ కుమార్, చందూరు వెంకటేశ్వర్లు, బికే ప్రకాష్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎం వెంకటేశ్వర్లు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ కె భానుమూర్తి, బి శ్రీనివాసరావు, చింతల సుబ్బారావు, ఎంఎస్ ఇమాన్ భాషా, డి మధుసూదన్ రావు, రాష్ట్ర నాయకులు మంజుల, పర్రె వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నాశనమయ్యే సందర్భంలో మనం పాత పెన్షన్ విధానాన్ని జీవించేది 12 పీఆర్సీ కమిషన్లో సెంట్రల్ గవర్నమెంట్ మెమో నెంబర్ 57ని అమలు చేసి వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేయాలి. మరి కరోనా టైంలో అనేక వందల మంది ఉపాధ్యాయులు చనిపోయారు. వాళ్ళ పిల్లలకి ఇంతవరకు కారుణ్య నియామకాలు ఇచ్చిన పరిస్థితి లేదు. మిగతా అన్ని ఉద్యోగులకు ఇచ్చారు కానీ పంచాయతీరాజుల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పిల్లలకి కారుణ్య నియామకాలు ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఆ కుటుంబ సభ్యులకి ఆర్థికంగా భరోసా కోసం కారుణ్య నియామకాలు ఇవ్వాలని ఇలా ప్రధాన డిమాండ్లు పెట్టుకొని మేము ఇంకొకటి మెరుగ్గా 117 రద్దు చేస్తామని ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో ప్రతి వారం మీటింగులు జరుపుతోంది. దానికి ధన్యవాదాలు తెలియజేస్తూనే 117 రద్దు అంటే కేవలం 3-4 తరగతులు వెనక్కి వెళ్ళడమే కాదు. తెలుగు మీడియము 117 రాకముందు ప్రతి స్కూల్లోనూ 2 మీడియాలు ఉండేవి. అలాగనే ఇప్పుడు కూడా తెలుగు మీడియం అనేది కూడా కొనసాగించాలనేది కూడా మేము ప్రధాన డిమాండ్గా చేస్తూ వేల కోట్ల బకాయిలు ఉన్నాయి, ఆర్థిక బకాయిలు. నిజమే, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా వెసులుబాటు లేదు, ఇబ్బంది పరిస్థితుల్లో ఉంది. కానీ ఉపాధ్యాయ ఉద్యోగులు వాళ్ళు దాచుకున్న సొమ్ము కానివ్వండి, లేదా ఆ పిఎఫ్ లోన్లు కానివ్వండి, ఇవన్నీ ఎందుకు దాచుకుంటాము? ఒక ఇల్లు కట్టుకోవడానికో, ఒక పిల్ల పెళ్లి చేయడానికో దాచుకుంటాం. మరి అలాంటి ఆర్థిక వెసులుబాటు మీకైతే అవసరం, మరి మా ఉపాధ్యాయులకు అవసరం లేదా అనేది కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నటువంటి పీఆర్సీ కమిషన్ వేయాలి, 30% ఐఆర్ ప్రకటించాలి, కారుణ్య నియామకాలు చేపట్టాలి, జీపీఎస్ విధానం మాకు వద్దు, ఓపీఎస్ మాత్రమే ముద్దని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ మధ్య జరిగే ప్రమోషన్లో మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో ప్రమోషన్ జరగవలసి ఉంది. కానీ ప్యూర్ మెరిట్ పెట్టి ఈ రిజర్వ్డ్ కేటగిరీ వర్గాలకి అన్యాయం చేసే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి మెరిట్ కమ్ రోస్టర్ విధానాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇంకా చివరగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు స్టడీ లీవ్కి వెళ్తే ఆ ఖాళీలు కూడా బదిలీల్లో చూపిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు బదిలీ యాక్ట్లో వాళ్ళు ఎవరైతే సెలవు పెట్టారో వాళ్ళ ప్లేస్ చూపించడానికి వీల్లేదు.